గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఎన్ని జలములంతా నువ్వే రావాలి, ఎవరు వద్దు మాకు, నువ్వు ఉండమనగా మాకు ఎవరు ఎందుకు, ఏం చేయడానికి ఏమొద్దు, ఏమొద్దయ్యా నువ్వే కావాలా. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు, తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి, అవ్వ తాతాలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కులుకైనాడో. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను, జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు గట్టించిండురా, సొంతింటి కలనేరవేర్చిండురా. ఆకలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. ఓ నివ్వను పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా, ప్రేమ గల్ల మన జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు. అక్క గిరిజమ్మకం ఎవరో సారీ రైతుకు వచ్చేసి కంపెనీ సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర ఇచ్చింది, కానీ ఇంతవరకు వరికి కానీ వ్యవసాయం కానీ మొక్కజొన్న కానీ ఏది కానీ సత్యం 2,300 320 వరికి ఇచ్చేస్తాం. 300 అయితే కేవలం ఉంది సార్, ప్రైవేట్ మార్కెట్లో రైతాంగానికి మద్దతుగా రైతును కూడా ఆదుకోవాలని చెప్పి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్ కదిలి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తి అయినా కూడా హామీలు అమలుపరచలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలుపరచబోక అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో 6 నెలల నుంచి కూడా నెలకొంది. అలాగే రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు. ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది, చేతుల్లో మాత్రం చూపించలేదు. ప్రభుత్వం సమస్యలు పక్కదారి పట్టించడానికి ఉంది. కాబట్టి ఈరోజు ఒక హెచ్చరిక చేయాలని చెప్పి
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి 4 డిమాండ్లపైన కూడా ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడింది. మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి 2300 2320 రూపాయలు ప్రకటించారో ఏ గ్రేడ్కు, ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఈరోజు 2000 రూపాయలు మాత్రమే ఉంది. కానీ 2300 ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ధర 3200 కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి మార్కెట్లో ఇంటర్వ్యూ చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు, ఆ రోజు మేము దాదాపు 3000 కోట్ల రూపాయల పైన ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నిధి కింద కూడా ఆ రోజు మేము రైతులకు ఇవ్వడం జరిగింది. మీరు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయి 1 నెల కూడా అయిపోయింది. ఇప్పటికే మీరు 500 కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గానికే రైతాంగానికి మీరు ఇప్పటికే 580 కోట్లు ఇచ్చి ఉండవలసింది. కానీ ఈరోజు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రైవేట్ హౌస్ పోతున్నారు, 0 వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు. వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి, అలాగే ఈరోజు మీరు అందరూ కూడా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా రైతును దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి. అవి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి, బయో ప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి, అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. ఇక్కడ మీ అధికారులు, మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మక్కాయ వ్యాపారులతో ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు, వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయి చేకూర్చాలని చెప్పేసి మాటలకు పరిమితం అయితే ఇంకా ఉన్నాము. ఈరోజు వినతి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అదే, మేమందరం కలిసి కూడా ఇచ్చాం. ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగైనా సరే, మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకునే దాంట్లో ఉంటాము. ఎందుకంటే ఇది ఒకప్పుడు 2004 కంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు, వలసలు, రైతులు ఇవన్నీ కూడా ఉండేది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అయితేమి అనేక రకాల కూడా పెట్టుబడి ఇవన్నీ కూడా ఇచ్చిన దానివల్ల అవన్నీ కూడా తగ్గిపోయే లేవు. కానీ మీరు చేసే పనికి మరొక మారు పునరావృతమయ్యే పరిస్థితిని కల్పించద్దండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, వెంటనే కూడా మీరందరూ కూడా ఇంటర్ఫేర్ అయ్యే మాటలు పక్కన పెట్టి చేతుల్లో చూపించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.